ఇంటికి పెయింటింగ్ వేయించుకునేటప్పుడు ఫ్రంట్ వాల్ కోసం మనకిష్టమైన ప్యాటర్న్స్‌తో డిజైన్ వేపించుకోవచ్చని, అలా మేము కూడా మాకు కావాల్సిన డిజైన్స్ ఇలా కట్ చేపిచ్చి ఇచ్చాము. వర్కర్స్‌కి అది టఫెస్ట్ పనయినట్టు అలా అలా అక్కడక్కడ వేసేసి సైడ్ అయిపోయారు. మా హౌస్ అండ్ కింద రెంట్ హౌస్‌కి ఫ్రంట్ వాల్ వేపిచ్చాం. వాళ్ళు వేస్తున్న రోలర్‌తో కంటే స్పాంజ్‌తో బెటర్ అని సజెస్ట్ చేస్తే అలా అక్కడక్కడ వేసి వెళ్ళిపోయారు. మేము సాటిస్ఫై అవ్వలేక కట్ చేసిన షీట్లు, పెయింట్లు ఉన్నాయని చెప్పేసి మేమే స్టార్ట్ చేసాం. ఇంకా అక్క అవి స్టిక్ చేసి వేస్తుంటే నేను ఆ షీట్ క్లీన్ చేసి ఇస్తున్నా. బ్యాక్ సైడ్ షీట్‌ని నీట్‌గా క్లీన్ చేయాలి, లేదంటే వాల్‌కి అంటేస్తది. మా మమ్మీని వీడియో తీయమంటే మమ్మల్ని కూడా చూపించేస్తుంది. ఇంకా నెక్స్ట్ పైన పార్ట్ కోసం ల్యాడర్ తెచ్చా. ఫైనల్‌గా లుక్ అయితే ఇలా వచ్చింది. అలానే మా వాళ్ళకి ఓన్లీ లీవ్సే యూజ్ చేసాం. ఇదైతే అక్క ముందు రోజే గ్యాప్స్ ఫిల్ చేసింది. నిచ్చెన తీయలేక పైన వేయలేదు. ఇప్పుడు ఎలాగో ఉంది కదా అని అది కూడా కవర్ చేసేసింది. పేపర్ టేప్ అయితే 2, 3 టైమ్స్ చేంజ్ చేయాలి, గమ్ పోతది కదా. ఇంకా చేంజ్ చేసి పెయింట్ వేసి హెల్ప్ చేస్తుంటే అక్క కంప్లీట్ చేసింది. ఫైనల్‌గా 2 వాల్స్ లుక్ అయితే ఇలా వచ్చింది. బిఫోర్ ఫిల్లింగ్ బాగుందో ఆర్ ఆఫ్టర్ ఫిల్లింగ్ బాగుందో చెప్పేయండి. ఇంకా లాస్ట్‌లో ఆ మెస్ అంతా క్లీన్ చేసేయాలి కదా.